we are done here at Iao National Monument anamata. Now we are heading to Duke's Beach House, which is located near in Lahaina anamata, in one of the beaches lo. Akkada maaku lunch ki 2 appointment undi people, but we are going in a scenic route anamata. ఆ ఏరియాస్ మొత్తం బీచెస్ మనం ఎక్కడంటే అక్కడ ఆగి ఫొటోస్ కూడా దిగచ్చు అనమాట, విచ్ ఈస్ బ్యూటిఫుల్ ప్లేస్. సో లహైనానే లాస్ట్ ఇయరో అంతకుముందు ఇయరో వైల్డ్ ఫైర్స్కి మొత్తం కాలిపోయింది అనమాట. సో నా ఇట్ ఆల్మోస్ట్ రీబిల్డ్ అయిపోయింది. బట్ ఎస్, దట్స్ వేర్ వీఆర్ గోయింగ్ రైట్ నౌ. వావ్ గాయ్స్, ఇట్ సైడ్ అంతా ఓషనా, ఇట్ సైడ్ అంతా మౌంటైన్సా. లహానియాకి వెళ్ళే దారి అయితే అదిరిపోయింది పీపుల్. మొత్తం పసిఫిక్ ఓషన్, పర్ఫెక్ట్ కన్వర్టబుల్. And we have got the convertible car, and even though it is December people, crazy ఎండగా ఉంది, మా వల్ల కావట్లేదు బయట ఎక్కువసేపు. మరీ బాడీ అంత దరిద్రంగా తయారైనట్టుంది, ఎండను తట్టుకోలేనంతగా, విచ్ ఈస్ రియల్లీ బ్యాడ్. బట్ మాకంతా అక్కడ వింటర్స్ కదా గాయస్, ఈ టైంలో ప్రశాంతంగా ఉంటుంది, ఏదో చల్లగా ఉంటుంది, ఆర్ఎల్స్ అలా ఉంటుంది. బీచ్ బీచ్ బీచ్. సో ఈ రోడ్ అంతా ఏంటంటే గాయస్ ఎలా ఉంటుందంటే, అక్కడక్కడ కొన్ని బీచెస్ ఆర్ వెరీ గుడ్ ఫర్ సన్ రైజ్ అట్లా అనమాట, సన్సెట్ అట్లా. కొన్ని వచ్చి స్విమ్మింగ్కి దగ్గరగా అట్లా మంచిగా అట్లా ఉంటాయన్నమాట. మనం ఆపుకొని వీ కెన్ సీ అండ్ దెన్ వీ కెన్ వాచ్ అండ్ వీ కెన్ గో అనమాట. అండ్ సీ ద రైట్ సైడ్ వ్యూ గాయస్, ఇది రైట్ సైడ్ వ్యూ, ఇది లెఫ్ట్ సైడ్ వ్యూ విత్ బీచెస్. మిడిల్లో నేను, మధు, మా బుజ్జి గుర్రం కారు. ఓ వావ్. గుర్రం కార్. ఆఫ్టర్ గోయింగ్ బ్యాక్ మధుని అడుగుతున్నా కొన్ని మంది, అది కారే బొమ్మ కదా, ఇష్టం వచ్చినట్టు కొనుక్కుంటా. కానీ గుర్రం కార్లో ఎలక్ట్రిక్ లేదంట పీపుల్. ఎలక్ట్రిక్ ఇంకెందుకే, ఫస్ట్ టైం కొనుక్కోవడం. ఎలక్ట్రిక్ కొనుక్కుంటే ఏదో ఒక్క కారన్నా సేవ్ చేద్దామని గ్యాస్. టెస్లా మాత్రం వద్దు నాకు, మరి టెస్లా కొనుక్కో అంటాడు. మరి సేవ్ చేయాలంటే టెస్లానే కొనుక్కో. సో గైస్, లహానియానే అనుకుంటున్నాను ఇది. సీ ద సిటీ పీపుల్, అన్ని రిసార్ట్స్ ఈడే ఉంటాయండి యాక్చువల్లీ. అండ్ మోస్ట్లీ క్రూజ్లు అవన్నీ కూడా ఇక్కడికే వచ్చి ఆగుతున్నట్టున్నాయి. ఇట్స్ అ లిటిల్ బిట్ బిగ్గర్ సిటీ, ఇక్కడ లాట్ ఆఫ్ యాక్టివిటీస్ కూడా ఉంటాయి అన్నమాట. సో ఇటు సైడ్కి వచ్చాం మేము యాజ్ ఆఫ్ నౌ. మేము బుక్ చేసుకున్న లంచ్ హోటల్ వచ్చి ఈ హోనుకాయ్ రిసార్ట్లో ఉన్నట్టుంది పీపుల్. సో మాకు ఇంకా చాలా టైం ఉంది, అయినా పర్లేదు, ఎందుకంటే మేము లహానియా ఎక్స్ప్లోర్ చేయడానికే వచ్చామన్నమాట. అక్కడే చుట్టుపక్కల బీచ్లో అట్లా తిరుగుతాము. వీ నీడ్ టు స్టెప్ ఇన్ టు ద వాటర్. ఇక్కడ లోనా, ఓ మై గాడ్, సీ ద రిసార్ట్స్ గాయ్స్. No wonder why is it called Garden Island or else a paradise. Everywhere in the pretty untala people. Not acceptable. ఇక్కడే గాయస్ మేము ఉన్నాము, వచ్చేసామన్నమాట డూక్స్ బీచ్ హౌస్. యాక్చువల్లీ స్పా కూడా ఉందంటే గాయస్ ఇక్కడ కనుక. బీచ్ మసాజెస్ ఉంటే కనుక హాయిగా నేను అది చేయించుకోవచ్చు. ఓహో
Let's get inside and see. Wow, this is a nice one. Babes. Cuties. See these cuties. See the beauty cuties. Oh, wow. Guys, ఎంతమందికి ఇక్కడికి వెంటనే రావాలని ఉంది people. వారిని I don't know if it is a real lotus or fake. ఎంత క్యూట్ ఉందో చేపలు. See that pool కనిపిస్తుంది కదా people, pool పక్కనే అంట. So we should go this way. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vendetta against people who patented being negative when you should be getting after it. I got facts over tracks, this and that. Spitting slow, spitting fast, I can roast. So guys, everywhere it's a beauty, pretty. ఇంకేమన్నా వర్డ్స్ ఉంటే కూడా యాడ్ చేసుకోవచ్చు. This is the Duke's Beach House, guys. See where is it located asala? Right next to the beach. So అందుకే ఇది ఫేమస్ అన్నమాట. We want to sit here. అందుకే 2కి వస్తున్నాం, మా అపాయింట్మెంట్ టైంకే వస్తామని డిసైడ్ అయ్యామన్నమాట. సో లెట్స్ గో ఎక్స్ప్లోర్ ద బీచ్ అండ్ ద మౌంటైన్స్. అక్కడ పక్కన మౌంటైన్స్ కూడా కనిపిస్తున్నాయి చూసారా. ఎక్కడన్నా బీచెస్ ఉంటే ఓన్లీ బీచ్ ఉంటుంది, వన్ సైడ్ ఇదేమో మౌంటైన్స్ ఉంది. అండ్ హానెస్ట్లీ ఇంత ఎండ్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు గైస్. అన్ఫార్చునేట్లీ ఇట్స్ టూ హాట్. అండ్ నేను ఎట్లా అంటే ఐఎమ్ వెరీ పికీ అబౌట్ ద బీచెస్. వెరీ క్లిస్టర్ క్లియర్ వాటర్ ఉంటే కొంచెం వెళ్తాను అనమాట, లేకపోతే వెళ్ళను నేను. అలాంటి టైప్. అరే బుజ్జు, ఆ చెట్టు కింద నీడగా ఉంది, కూర్చుందామా? గుర్తుగా ఏం తీసుకున్నామో చూడండి. ఇక్కడ లహైనాలో ఇలా వచ్చి చెక్కుతారనమాట. ఈ దేవతకి కళ్ళు పైకి ఉంటాయంట గాయస్. ఈ దేవత హవాయియన్ గాడ్ అంట. ఈ దేవత వచ్చి ప్రాస్పెరిటీ, మిగతా వెల్త్ అన్నిటికీ మంచిదంట. ఇంకొకటి వచ్చి కళ్ళు కింద ఉండే దేవత అంట, హవాయియన్ గాడ్ అంట. ఆ గాడ్ వచ్చి ఈజ్ ఫర్ ప్రొటెక్షన్ అంట పీపుల్. సో ఇక్కడ చూసారా కళ్ళు కింద ఉన్నాయి దేవుడికి, ఇవి పైకి, ఇవి కిందకి, అండ్ ఇది పైకి. అందుకని మధు ఒకటి చాలన్నా వద్దని చెప్పి 2 తీసుకున్నాను నేను. ఇంట్లో పెడతాము మంచిది అని చెప్పి. హవాయి గుర్తుగా మాకు టుడే బాగా ఎక్కువ వేవ్స్ వస్తున్నాయంట పీపుల్. అందుకని నార్త్ సైడ్లోనే ఎక్కడో అన్నీ క్లోజ్ చేసేసారంట, ఇక్కడ మాత్రం ఓపెన్ ఉందంట. సో ప్రిటీ బ్యూటీ. మాకైతే వాక్ చేయలేకపోతున్నాము, 2కంతా క్లోజ్ అంటండి ఇవంతా, ఎందుకంటే వేవ్స్ వాళ్ళు ఎక్కువ వస్తున్నాయని. అండ్ ఈ హాట్ మా వల్ల అయితే లేదు యాక్చువల్లీ. ఇట్స్ క్రేజీ ఎక్కువ అయిపోయింది. ఐ డోంట్ నో, నా వల్లే అవ్వట్లేదు. మధుకి ఇంకొక 2-3 డేస్ ఓకే అంట. బట్ బాగా ట్యాన్ అయితే అయిపోతామని అర్థమైంది గైస్. సో వీ హ్యావ్ టు బీ వెల్ ప్రిపేర్డ్. ఇంకా ఫుల్ హ్యాండ్స్ వేసుకొని, నేను అందుకే ఫుల్ హ్యాండ్స్ వేసుకున్నా. కాళ్ళు ఇట్స్ ఓకే, ఏమైపోయినా పోనీ, ఇంకా వెళ్ళాక సెట్ అవుతుంది. మొహాన్ని నేనేం చేయలేను ఎందుకంటే. అండ్ ఆల్సో నాది పెద్ద బీచ్ క్యాప్ ఉండాలి పీపుల్. ఆ బీచ్ క్యాప్ ఇంట్లో పెట్టేసి వచ్చేసిన మర్చిపోయి. అన్నీ ఇట్లానే చేస్తా గైస్. 3 థింగ్స్ మర్చిపోయాను నేను. షూస్
దానికైతే సబ్స్టిట్యూట్గా ఇది బాగానే ఉంది, సరిపోతుంది అనమాట క్రాక్స్ది. కాకపోతే జీన్స్ జాకెట్ మర్చిపోయాను, నా బీచ్ హ్యాట్ మర్చిపోయాను అనమాట. చాలా అంటే చాలా ఎండగా ఉంది, టూ మచ్. సో గైస్, మై సెకండ్ పర్చేస్ ఇన్ హవాయి గుర్తుగా. సో ఐ బాట్ అ వెరీ క్యూట్ లిటిల్ ప్రిటీ డ్రెస్ అనమాట. ఐ థింక్ ఈవినింగ్ బోట్ టూర్ ఉంది కదా, దానికి వేసుకుందాం అనుకుంటున్నా. ఇఫ్ ఇన్ కేస్ బోట్ టూర్కి వెళ్తే, సన్సెట్ టూర్కి. టెల్ మీ హౌ ఇస్ ఇట్ పీపుల్? క్యూట్ ఉంది తెలుసా గైస్, వేసుకుంటే ఫిట్గా అయిపోతున్నా నేనైతే. చాలా చాలా బాగుందన్నమాట. సో దిస్ ఇస్ $60 డ్రెస్, కానీ క్లాత్ అంతా ఇట్స్ లైక్ అ ప్యూర్ కాటన్ టైప్ అనమాట. జస్ట్ యాజ్ అ గిఫ్ట్, ఎప్పటికీ గుర్తుండేలాగా లహైనా నుండి. అండ్ ఈ డ్రెస్సు మా ఆయనకి నా మీద ప్రేమ ఎక్కువైపోయి సెక్సీగా ఉందని తీసుకోమన్నాడు గైస్. ఫేస్ చూడండి గైస్, కోప్పడుతున్నాడు నేను అలా చెప్పేస్తానని. నిజం చెప్పరా బుజ్జు? తిట్టవారా బుజ్జు? ఓకే, ఇప్పుడు తిట్టరా బుజ్జు? రికార్డ్ చేయట్లేదు, తిట్టరా బుజ్జు? ఎందుకు ప్రేమగా కొనిచ్చావు నాకు డ్రెస్? నీ కార్డుతో నువ్వు కట్టుకున్నావు, ఎందుకే సోది చెప్తావు పాప. Okay guys, as Google mentioned and also as people mentioned, ఈ బీచ్ నేమ్ అంటారా బుజ్జు? Kapalua Bay Beach is the best for sunset because it's a rocky beach, as they mentioned, and not crowded and amazing asalu. And you guys have a great restaurant and bar akkada sunset ni enjoy cheyadaniki. Memaithe mottham tadisipoyam finally. Ma dresses anta water ayipoyinayi, beach water, but amazing sunset guys. We got some beautiful pictures. Instagram lo pedta nenu. Still, if you guys are not following me on Instagram, follow avandi. And if you guys are planning for movie, Kapalua Bay Beach is the best for sunset. Plan here, marchipokandi guys. And one more thing I observed in this island is ekkada chusna mandaram poolu and normal beach sand, and see that coconut trees. And let me turn my camera and show you how beautiful it is. See here people, is this not a paradise? Asalu ela undo chusara. But today we had a beautiful sunset and unforgettable waves anamata. Chaala chaala baagundi. And ee resort వాళ్ళకి ఇంకా మంచి వ్యూస్ వస్తాయి అనుకుంటాను. స్టిల్ చాలా చాలా పర్ఫెక్ట్ ఉంది, చాలా ప్రిటీ ఉంది పీపుల్. Let's get on to our next stop to have a dessert, and then we will head back to the hotel and call it for the day. Relax. So guys, it's a really paradise and endukannaro naku telidu. We booked normal hotel and not like a expensive. Ide expensive actually cheppali ante kuda. But still the views are amazing for this hotel people, and I'm like so surprised with the views asalu. Guys, we are back hotel and I'm all tired. I know Sunday na energy mottham drain chesesin people. I'm super tired and I'm super sleepy. Morning 1 ki levalanamata, sunrise చూడడానికి వెళ్తున్నాం హలియాకలార్ నేషనల్ పార్క్కి. సో ఐ డోంట్ వాంట్ టు మిస్ ఇట్. సో 1 కి లేసి రెడీ అవ్వాలి, 2 కంతా బయలుదేరాలి. సో ఐఎమ్ గోయింగ్ టు స్లీప్ నౌ and we'll wake up early in the morning and I'll show you guys one of the most beautiful sunrises ever in the world. Good night, bye bye.